రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు జరిగిన ఈ ర్యాలీలో 300 మంది విద్యార్థులు క్రీడాకారులతో కలిసి జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ అన్నారు. గత కొన్ని నెలలుగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల జిల్లాలో ప్రమాదాల శాతం తగ్గిందని తెలిపారు. ప్రజలు క్షేమంగా ఇళ్లకు చేరాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని రవాణా అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. లాస్ట్ పాయింట్ వరకు తెలియాలనే ఉద్దేశంతో ఎందుకంటే తీసుకోవడం వల్ల మేనడలకి యాక్సిడెంట్ల సంఖ్య తగ్గింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి పోలీస్ శాఖ, రవాణా శాఖ ఈరోజు అంబేద్కర్ చౌక్ నుంచి మరి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులు మరియు స్కూల్ బస్సు డ్రైవర్లు మరియు కాలేజీ పిల్లలు అలాగే ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీలో రావడం జరిగింది. అందులో మరి ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ అలాగే స్లోగన్స్ చేస్తూ రోడ్డు భద్రత గురించి మరి స్లోగన్స్ చేస్తూ ప్రజలందరికీ మరి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రముఖులందరికీ ప్రజలందరికీ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలవాలి, రోడ్డు భద్రత యొక్క ఇంపార్టెన్స్ తెలవాలి అనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మరి గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఇక్కడ మరి బతుకమ్మ ఘాట్లో మరి చిన్న సమావేశం కూడా నిర్వహించడం జరిగినది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. మరి వాళ్ళకు ఎస్పీ గారు చాలా సూచనలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకంటే గత 99 రోజులుగా మరి అరైవ్ అలైవ్ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మరి అలాంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు తగ్గినాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో మరి ఆ పరిధిలో కొన్ని ప్రమాద రహిత నెలలు కూడా ఉన్నాయని సారు సగర్వంగా చెప్పారు. మరి ఇదే కొనసాగింపుగా మనము అందరము ప్రజలందరూ ఇందులో మమేకమై మనము మరి యొక్క ఈ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ చిన్న చిన్న విషయాలే కానీ ఒక చిన్న ప్రమాదము ఆ కుటుంబంలో ఎంత వేదను కూర్చుందో మనకు తెలుసు. అందరికీ నమస్కారం.